ఇక తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వణికించిన పెద్ద పులిని సురక్షితంగా పాపికొండల నేషనల్ పార్క్ లో వదిలిపెట్టారు అటవీ శాఖ అధికారులు. ఈ నెల 6న పట్టుబడిన పెద్ద పులిని విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం పులి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించాక తిరిగి అడవిలో వదిలిపెట్టారు. దీంతో సుమారు 25 రోజుల పాటు ప్రజలను వణికించిన పులి అభయారణ్యంలోకి వెళ్లడంతో కథ సుఖాంతమైంది. శాటిలైట్ ఇమేజ్ ద్వారా వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టామంటున్న అటవీ శాఖ అధికారి శ్రీకంఠ నాగిరెడ్డితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. మహారాష్ట్ర తడోబా నుంచి ఒకేసారి 2 పెద్ద పులులు వచ్చాయి. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో, మరొకటి ఆంధ్రప్రదేశ్లోకి సంచరించాయి. అయితే 17 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో సంచరించిన పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు రెస్క్యూ చేసి పులిని సురక్షితంగా బంధించి ప్రజలకు ఎటువంటి హాని లేకుండా విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించారు. అక్కడ పులికి అన్ని వైద్య పరీక్షలు అందించారు. పులి సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాత అటవీ శాఖ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం మేరకు ప్రస్తుతం పులిని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు అటవీ శాఖ అధికారులు. అయితే దీనికి సంబంధించి సార్ చెప్పండి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో 17 రోజుల పాటు పెద్ద పులి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. మీరు సురక్షితంగా బంధించి మళ్ళీ ఇప్పుడు యానిమల్ రెస్క్యూ సెంటర్ తర్వాత పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ పులిని అంటే అందరూ మహారాష్ట్ర తడోబాకు తీసుకెళ్తారు అని భావించినప్పటికీ కేవలం మళ్ళీ పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్లోనే ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఈ పెద్ద పులిని ఇక్కడ మనకు రాజమండ్రిలో దాన్ని రెస్క్యూ చేసిన తర్వాత దాని యొక్క యోగక్షేమాలు, దాని యొక్క ఆరోగ్య పరిస్థితి, ఇతరత్ర విషయాలన్నింటినీ కూడా పరిశీలించడానికి దాన్ని కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. దానికోసం మనము యానిమల్ రెస్క్యూ సెంటర్ వైజాగ్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ దీనికి ఈ టైగర్కి సంబంధించినటువంటి ఈ ఆరోగ్య యోగక్షేమాలు ఏవైతే ఉన్నాయో దానికి ఫిట్నెస్ ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత దీనికి ఎక్కువ రోజులు ఇది డిస్పర్సింగ్ మేల్ అంటే ఒక పాపులేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు అందులో ఉన్నటువంటి అడల్ట్ హెల్దీ మేల్స్ ఏవైతే ఉంటాయో అవి కొత్త టెరిటరీని వెతుక్కోవడానికి తిరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో అవి వెంచర్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి పులి ఉంది కాబట్టి, అటువంటి ఏజ్లో ఉంది కాబట్టి, చాలా హెల్దీగా ఉంది కాబట్టి దీన్ని ఇక మనము కాపాడుకుంటూ దీన్ని సంరక్షణలో ఎక్కువ క్లోజ్డ్ జూలో కానీ అటువంటి ప్రదేశాల్లో ఉంచడానికి కుదరదు. కాబట్టి దీన్ని మంచి ఆవాసం దీనికి ఎక్కడైతే బాగుంటుందో చూసిన తర్వాత ఇక్కడ మన పాపికొండల నేషనల్ పార్క్లో మనకు ఇక్కడ గతంలో ఇక్కడ చాలా హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ పాపికొండల నేషనల్ పార్క్లో దాని హెల్త్ అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో దీని మీద 360 degrees రివ్యూ చేసుకొని ఎగ్జామిన్ చేసి ఇక్కడ వదిలిపెట్టడానికి నిర్ణయించింది. సో తదనుగుణంగా యానిమల్ రెస్క్యూ సెంటర్ నుంచి దాన్ని చాలా సేఫ్గా తీసుకొచ్చి ఇక్కడ మనకు పాపికొండలు నేషనల్ పార్క్లో మనం దాన్ని మళ్ళీ రీహాబిలిటేషన్ కోసం దాన్ని ఇక్కడ వదలడం జరిగింది. దీన్ని ట్రాన్స్లొకేషన్ అంటాం. ఆంధ్రప్రదేశ్లో 17 రోజుల పాటు భయాందోళనకు గురి చేసిన పెద్ద పులి కథ సుఖాంతమైంది. రెస్క్యూ ఆపరేషన్ సుఖాంతమైంది. అటవీ శాఖ అధికారులు కూడా పులిని సురక్షితంగా పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. ఇది పులిని పాపికొండల అభయారణ్యంలో సురక్షితంగా విడిచిపెట్టిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.